ఏం ఆటో ఏమో నా బాగుందా. ఈ బొమ్మలేసి తీరిక నాకెక్కడుంటది. ఐ నో. థ్యాంక్స్. మీ కోడలు బాగుంది. నా కొడుకంటే ఆ పిల్లకి చాలా ఇష్టమట. మళ్ళీ నీ కొడుకు అయిపోయింది ఆడు. ఇష్టం మూసుకుని పెట్టు. ఆ పిల్ల ఉన్నన్ని రోజులు మాంసం పట్టుకరాక వాళ్ళు తినరట. బజ్జీలు తింటా. ఆంటీ, హౌ ఆర్ యు? ఓ హాయ్, వాట్సాప్? మళ్ళా రికార్డింగా? కొంచెం పనుంది. డోంట్ డిస్టర్బ్ ప్లీజ్. నీడ్ సమ్ స్పేస్. I think you should add a drop there. Yeah. Yeah. Here 2 buttons open unchu. Let the pen drive float. Trust me. Hey, what is this? So cute. I love the style. Such a productive day, na? Yeah. I'm glad we had some nice, good jamming session. The room is all yours, guys. I'll see you again. Bye. ఏం కడుతున్నారా ఆంటీ? వెజ్ పలావ్. వావ్, మీరు క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయాలా ఆంటీ? గదేంది? మా ఇదంతా సీరియస్గా తీసుకోకు. ముందు నీ వీపు నొప్పి సంగతి చూడు. నువ్వు తిను. ఇది గోవే పట్టుకో. నడుస్తుందిడా. అది మా తాత గురించి. దానికి ఏమైనా కావాలి బాగా చెప్తున్నా. ఏ పోనీలేరా, వదిలే. ఐపీఎల్ చూసుకో డాడీ, మజా వస్తుంది. రూపాయి వస్తే చాలు ఉచ్చాగా ఏదో ఒకటి కొనాలి. ఈ అమ్మ అన్ని మీ తాత బుద్ధులు వచ్చినాయి. వద్దంటే చెప్పు, రూమ్లో పెట్టుకుంటా. యూట్యూబ్ వస్తుంది అది ఇంట్లో. ఇన్నేళ్ళకి ఏదో తాగుతున్నావురా మందు? 18 గంటల మొదలెట్టిన డాడీ. మీ అమ్మకు చెప్పకరు, తెలిసిందంటే అది కాంతారా సినిమా లెక్క ఓ అని అరుస్తుంది మళ్ళా. చియర్స్ డాడీ. అరే అది ఛానల్కి వెళ్ళి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నారా? నిన్ను చూస్తా ఉంటే ఇట్లా మస్తు గర్వం ఉందిరా నాకు. ఇక ఆగేది లేదు, ఆడికి పాడు దుప్తా. ఇక పిల్లకు నువ్వంటే చాలా ఇష్టం కదరా. నాకు తెలుసురా, ఆ రోజు నువ్వు ఇంటికి వట్టలు లేకుండా వచ్చినావు చూడరా, గీ పిల్ల దిక్కుకెళ్ళి లొల్లైంది కదరా. అదేం లే డాడీ. అదే ఒక మొగోడు వేసి ఉంటే అని గిల్లి కోసి మెడకేసి ఊరు మొత్తం తిప్పుతుండే భయంచొత్. నాకు తెలుసురా, నేను అయ్యా నేనేం అడగ, నువ్వు నా కొడుకువి, నువ్వేం చెప్పకు. కానీ ఒక మొగోడుతో మొగోడు స్ట్రేట్ చెప్తున్నా, ఈ మనసున్నది చూడు భయంచొత్ చాలా కష్టపెడుతుంది. జాగ్రత్తగా ఉండరా. మందుగా చెప్తున్నా అనుకో, నాకేం ఎక్కాలి. మటన్ బిర్యానీ మొత్తం నేనే చేశా నీకోసం. ఎవరు చేయమన్నాడు? ఇగో నేను మా అమ్మ చేస్తే మాత్రమే తింటా, లేకపోతే అవతల పడదొప్తా. అయినా వీగన్, మొక్క, ఆకు ఇవన్నీ అన్న తర్వాత మటన్ ఎందుకు పట్టుకున్నావు? నీకోసమే చేసా అది. నీకది కనబడ్డం లేదా? మంచిగా తిన్నారు అందరూ కోడలి పిల్ల చేసిన బిర్యానీ.
కొట్టుకుంటున్నాళ్ళు. నాకు ఆకలి అవుతున్నది, ఏం తినాలి? ఇదంతా నువ్వు నన్ను ప్రేమించావని కాదు చేసింది, ఓ వరల్డ్ ఫేమస్ లవర్ అనిపించుకునేకే కదా చేసింది నువ్వు. వావ్, ఐ డిడ్ దిస్ అవుట్ ఆఫ్ లవ్ ఫర్ యూ. నేను ఇంతదాకా మీట్ ముట్టుకోలేదు. ఇంటికి వచ్చి ఉండమన్నా ఉన్నాను, అయినా నీకు అర్థం కావట్లేదా? ఇంటికి వచ్చున్నామన్నది అడ్జస్ట్ అవ్వగలవలేదో చూడనీకి కానీ నీకు నచ్చినట్టు అడ్జస్ట్ చేయమని కాదు. అయినా ప్రతిదీ నీ కంట్రోల్లో ఉండాలా? మొత్తం నీ ఇష్టమేనా? ఆ? పడేస్తా దీన్ని, మీ అమ్మతో చేపించుకొని తిను. సరే తింటా ఇక్కడి. అవసరం లేదు. That single night ruined everything. You know what? Maybe నేను ఆ రోజు వచ్చా కాబట్టి నువ్వు ముద్దుతో ఆగావేమో. ఒకవేళ నేను రాకపోయి ఉంటే ఇంకేం జరుగుండేదో. అవు నువ్వు రాకపోయి ఉంటే నీ ఫ్రెండ్ తో నీ బెడ్రూమ్కే పోతుండే. అట్లా రియాక్ట్ అవుతావని తెలుసుంటే పక్కా పోతుండే జాన్వి. ఇంత కష్టపడి ఉండిందిరా, కింద తినేసుంటే అయిపోయేది కదా. ఇక మీ అయ్యేలాగా లొలి వేస్తావేంది? అయ్యాకి అని చెప్పి నన్ను మధ్యలో గుంజా. ఏమరా ఇదా అరా బిర్యానీ మంచిగా చేసిందిరా మీ అమ్మకనే. జర్ర కారం ఎక్కువైనది. అరే తిన్నీరా పోయి ఇక్కడ ఇబే. నాకు ఇట్లా ఇష్టం చేసినట్టుంది. ఒరే, మన ఇంట్లోకి వెళ్ళి నవ్వుతూ పోవాలరా, ఇట్లా కాదు. పోయి సారీ చెప్పు. చాను, ఎందుకు వచ్చావు? ఇంకేమైనా గుర్తొచ్చిందా నన్ను గ్యాస్ లీడ్ చేయడానికి? తెలుగులో మాట్లాడుకుందామే ప్లీజ్. బిర్యానీ చాలా బాగుంది తెలుసా. ఏది మీ అమ్మ చేసిందా? మా మమ్మీ చేసినట్లే ఉంది జాను. ఇంకెప్పుడు నీతో అట్లా మాట్లాడిన జాను. సారీ. నువ్వు నాకెందుకు సారీ చెప్పాలి? నేనెవరు? అసలు నీకేమవుతాను? ఐమ్ సారీ జాను. డూ యూ రియలీ లైక్ మీ ఆది? యా. నీకు నిజంగా ఈ రిలేషన్షిప్ వర్కౌట్ చేయాలని ఉందా? అయితే మన ఇద్దరం కలిసి వేరే ప్రపంచం తయారు చేయాలి. అది ఒక మిడిల్ గ్రౌండ్ కావాలి. మనం ఫిక్స్ చేయలేనిది ఏది ఉండదు. అది మనకి ఫిక్స్ చేయాలనిపించాలంతే. నేను ఫిక్స్ చేయడానికి రెడీ. అది నువ్వు. యా. నువ్వు అసలు భయపడే విషయం ఇంకోటి ఇప్పుడు చెప్తాను విను. మేమిద్దరం పెళ్లి రిజిస్టర్ చేసుకోబోతున్నాం. ఇట్స్ జస్ట్ లీగల్ ఫార్మాలిటీ. What? You guys are getting married? Yes. Oh my god. Hey, it's just a piece of paper.
No, it's not. You know what? I'm hosting a party for you guys. నో డోంట్ మేక్ ఇట్ బిగ్ డీల్. Yes. నో Yes. నో. Yes. ఓకే ఎస్ ఎస్ మీకు తెలుసు కదా దానికి నచ్చింది చేసేని. మీ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదా? డౌట్ వస్తున్నా అడుగుతున్నా అంతే. మీరు ఖచ్చితంగా రావాలి. పక్కా వస్తాం. ఆది ఎలాగో వస్తున్నాడు. ఎందుకు ఇంత రష్ చేస్తున్నావు? ఐ అండర్స్టాండ్, అబ్బాయి అంటే నీకు చాలా ఇష్టం, కానీ తనకు కూడా అదే ఫీలింగ్ ఉంటుందన్న గ్యారెంటీ ఏంటి? I'm sure, Papa. He loves me. దట్ బాయ్ ఈస్ ఫోకసింగ్ ఆన్ హిస్ కెరియర్. నన్ను అడిగితే నువ్వు కూడా అదే పని చేయాలి. కావాలంటే ఇద్దరు కొంతకాలం డేట్ చేయండి. అప్పుడు కూడా ఇదే ఫీలింగ్ ఉంటే మీ రిలేషన్షిప్ ని అఫీషియల్ చేయడంలో అర్థం ఉంది. ఇప్పటి నుంచి ఎందుకు? ఇప్పుడు క్లారిటీ ఉన్న ఫీలింగ్ గురించి 4 ఏళ్ళ తర్వాత ఎందుకు డిసైడ్ చేయాలి పాపా? అమ్మా ఒరే జాన్వి సూట్ పంపించిందిరా. ఎంతుంటదిరా? ఓ 1,00,000 ఉంటుంది. చంటి మా పెళ్లి కుట్టించిన సూట్ ఏడుందమ్మా? ఇంద్రా 1,00,000 రూపాయల సూట్ వదిలేసి 2,000 రూపాయలు కుట్టించుకున్న సూట్ వేసుకున్నావు. చూడు నీకు అదే బాగుంది కదా. చూడనీకే బాగుంటుంది మా, ఇది వేసుకోనికి బాగుంటుంది. ఏ అరే అది పైసలు కట్టాలనా? ఫ్రీగా పంపిస్తారా లోపలకు? హాయ్ ఆది. పెళ్ళి దోస్తానేరా. నేను పంపించిన సూట్ వేసుకోలేదా? ఏది బాగాలేదా? బానే ఉంది. పద మరి. Papa, this is Adi's mom. Hello. This is Adi's dad. నమస్తే. హలో సార్, ఐ మై సెల్ఫ్ యాదగిరి, షీ మై వైఫ్. నమస్తే. నమస్తే. ఇదిగో. నమస్తే. Hey, welcome sir. లివ్ ఇన్ ఫర్ ఎవర్ అనేవాడివి ఆఫ్టర్ 25 years నీకు కూడా తప్పలేదన్నమాట. ఓకే ఓకే, ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ మ్యామ్, గాడ్ బ్లెస్ యూ. హాయ్ జాను. Hi, uncle. బాయ్ ఫ్రెండ్. Yeah. ఓ వెరీ స్మార్ట్ డా, లుకింగ్ వెరీ స్మార్ట్. కమ్ ఆన్, హై ఫైవ్. కమ్ ఆన్ మ్యాన్, ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Congratulations, parents. I know. ఈ పార్టీ అది మీకు నచ్చదు, కానీ ఈ సెలబ్రేషన్ మీ వెడ్డింగ్ రిజిస్టర్ చేసుకున్నందుకు మాత్రమే కాదు, మీ బాండ్ని సెలబ్రేట్ చేసుకోవడానికి. మీరే కాదు, ఎంత కష్టం వచ్చినా కలిసి ఉండడానికి ట్రై చేస్తున్న ప్రతి కపుల్ని సెలబ్రేట్ చేసుకోవడానికి. ఆంటీ అంకుల్ మీకు కూడా. నన్ను మా అమ్మ ఒక క్వశ్చన్ అడిగింది. లైఫ్ అంతా యూరోప్